చాలా శబ్దాలు ఎన్టీఆర్ మాల్ లో ఈరోజు వాల్యూ జోన్ ఈ స్టోర్ ప్రారంభోత్సవాన్ని నా చేతుల మీద చేయడం అనేది నా పౌరులుగా భావిస్తున్నాను. వారికి మాకు ఎంతో సన్నిహితమైన సంబంధం ఉంది. వాల్యూ జోన్ మన పట్టు వెంకటేశ్వర్ గారు అయితే రాజమౌళి గారు ప్రసాద్ గారు వాళ్ళు అంతకుముందు పడచేరులో నేను స్టోరు మాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రెండోది. అక్కడ 1,00,000 స్క్వేర్ ఫీట్, ఇక్కడేమో 1,70,000 స్క్వేర్ ఫీట్ ఈ యొక్క మాల్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ మన నర్సిరెడ్డి గారు ఉన్నారు, టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు, వారికి అలాగే ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన బండారి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు ఆవిడ మన శేఖర్ గారు, మిస్సెస్ సాయి శేఖర్ గారు, సాయి చైన్ శేఖర్ గారు. సో అందరు ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. వాళ్ళ అంటే మనుషులకు అభిరుచులు మారుతున్నాయి. అభిరుచులతో పాటు అది ఎక్కడైనా సరే, అంటే అది పటంచెరు కావచ్చు, లేకపోతే తారనాక కావచ్చు, మానవుని ఎక్కడైనా నాచారం ఎక్కడైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాల్లాగే తగ్గితే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటే అన్నా, భాషలు వేరైనా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాడు అన్న ఎన్టీఆర్. ఇవాళ మనం ఏదో సాంకేతికంగా మనం విడిపోయినా మరి మన మనసులు, మన ఆలోచనలన్నీ ఒకటే. మనం తెలుగు వాళ్ళకి ఎంతో గర్వపడాలి ఇవాళ. మరి ఇటువంటి అన్ని అంటే ఒక మానవ సృష్టిలో తెలివి, ఇటువంటి కొత్త కాన్సెప్ట్ సమాజంలో తీసుకురావడం అంటే, అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ రంగంలో అయినా సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ పేరు ప్రఖ్యాతలను సముద్రాలను దాటి, అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాళ్ళు మన ఆ దేశాల యొక్క సామాజిక, సాంస్కృతిక, అలాగే రాజకీయ, ఆర్థికంగా ఆ దేశాల భాగస్వాములు అవుతున్నారు. అందులో కేవలం వ్యాపారంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అంటే మన తెలుగు వాళ్ళే. చాలా మనంతా గర్వపడవలసిన విషయం. భారతీయులంతా మనం గర్వపడవలసిన విషయం. సరే ఇక్కడ కొత్త కాన్సెప్ట్కి సరే వాళ్ళ చూస్తున్నాం మనం అన్ని ఒకే చోట. ట్రాఫిక్ రద్దీ ఒకటి అయినా పాపం పోలీస్ శాఖ వాళ్ళు ఎవరికి అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఎంత చేసినా పెరుగుతా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి మన శక్తి యువశక్తి. దేశంలోని యువతరానికి, నాయకులు బహుతరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. మనం ఏదో ఇవాళ జనాభా పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ మనం ఒక రకంగా మనకున్న శక్తి యువశక్తి. చైనా చూసుకుంటే మనం మళ్ళీ అక్కడ కుటుంబ నియంత్రణ పెట్టి దాన్ని సడలించే ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వారికి యువత శక్తి తగ్గిపోయింది. తగ్గిపోయి అంత ముసలోళ్ళే. వాళ్ళ అడ్వైస్ కావాలి మరి. కానీ ఇక ముందు అంటే గడగొట్టు వాడే కాలగతికి ఇచ్చే ఆయుష్మంతుడు అన్నట్టు ఇంకా ముందు ఆ వంశాన్ని కానివ్వండి, లేకపోతే మన దేశపు పేరు ప్రఖ్యాతం కానీ ముందు నడిపించడానికి యువత అవసరం, చాలా అవసరం. సో ఇవాళ మనం అన్ని ఒక చోట లభ్యమయ్యి చిన్న పిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుడి వరకు ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ కూడా ఒకే చోట. అంటే ఒకటేమో మనకి ఫ్యాషను, ఫన్ను అండ్ ఫుడ్, ఈ మూడు ఒకే రూఫ్ కింద. అంటే గడిచిపోతుంది అనమాట. మనం ఎక్కడో విదేశాలు నేను వెళ్ళినప్పుడు చూసేవాడిని, చాలా ఊరి బయట ఉండేవి. అలా ఉండడం మంచిది. ఎందుకంటే మనకు కూడా ఈ రద్దీలో వచ్చి బయటపడి సరదాగా ఎప్పుడు వెళ్తామో ఎగ్జైట్మెంట్, ఇవన్నీ ప్రమోషన్స్ మాట. ఇవన్నీ ఏంటంటే ఒక డిజిల్యాండ్ ఉంది, డిజీ వరల్డ్, ఇవన్నీ ఎక్కడో ఒక 30 మైళ్ళు దూరంలో ఉంటాయి ముఖ్యమైన పట్టణానికి. అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్తామో అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలాగే ఇవాళ వాల్యూ జోన్, హైపర్ మార్ట్ వాళ్ళు పెట్టిన దీనికి
మరి అంతా ఈ రోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఆనాడు నా చేత పట్టణంలో ప్రారంభోత్సవం చేశారు. ఈనాడు ఇక్కడ గుర్తు ఇక్కడంతా నేను చిన్నప్పుడు తిరిగిన ప్రాంతం ఇదంతా రామకృష్ణ సింగింగ్ స్టూడియో, రామకృష్ణ హార్టికల్చర్ సింగింగ్ స్టూడియోస్. ఇక్కడ షూటింగ్ బైకుల్లో వచ్చేవాడు నేను. అయ్యో అన్ని ఇక్కడ లోకల్ నేను అన్ని పాత జ్ఞాపకాలు అన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి ఎవరికి తోచిన వాళ్ళు ప్రజలకి అందుబాటులో అన్ని ఉండేలా కూడా ఇది కూడా సేవ చేయడం. ఇక్కడి నుంచి మరి ఇంకో ఐటమ్ కోసం ఇంకో చోట వెళ్ళడం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళడం, వాటి కాకుండా ఈ ట్రాఫిక్ లో బడి అన్ని ఒక చోటే. అలాగే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆయన బండారి లక్ష్మారెడ్డి గారు, ఆయన ఎంతో మంది విద్యార్థులు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ, అంటే మెడిసిన్ చేసే విద్యార్థులకి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే చాలు. ఆయన ఎంతవరకు ఎంతో మందికి ఎవరిని కాదని లేదు, అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతలు బట్టి వాళ్ళకి ఆయన సహాయం అందిస్తున్నారు. ఈరోజు ఆయన కోరారు నా శాస్త్రాలతో ఆయన వాళ్ళందరూ కరతాల మొదలతో ఆయన అభినందించాల్సిన విషయం. మనకు కావాల్సింది సేవా దృక్పథం ఉన్న వాళ్ళు ఎప్పుడు చేస్తామని నేను ఇవాళ ఆయన కూడా ముగ్గురికి నీ పేరేంటమ్మా? ఏ ఊరు ఇది? హైదరాబాద్ లోకల్ ముల్కి ఎక్కడ? సరే, వెరీ గుడ్. ఎవరు తోచిన విధంగా, అంటే సొంత లాభం కొంత మానుకో, సమాజానికి మనం ఉపయోగపడాలి. చాలా మనం భగవంతుడు ఇచ్చింది 10 మందికి పంచిపెట్టి 10 మందికి సేవ చేయడంలోనే ఈ జీవితం యొక్క పరమార్థం ఉంది. వాల్యూ జోన్, సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ నేను అభినందన పక్కన పెట్టుకున్నా కరెక్ట్ చేయడానికి. యువకుడు ఇందాకే యువకుల గురించి మాట్లాడాం కదా, చాలా సంతోషం. ఇంకా ఈ బ్రాంచ్లు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఇంకా చెట్టుకి కొమ్మల్లాగా బాగా వ్యాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ పాత్రికేయులకు, అలాగే ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ, కన్స్యూమర్స్ కి, అందరు కూడా వెండర్స్ కి, అలాగే పోలీస్ శాఖ వారికి అందరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక ఒక కళాకారుడుగా ఆదరిస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా అక్కడ హిందూపూరు, అలాగే ఇక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, మరి అటు అన్స్టాపబుల్ ఎప్పటికప్పుడు మన పనులు పెట్టుకోలే, మన పని లేదని మనం నిరాశపడకుండా దేశం మనకి ఏం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేసాం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు విజన్, దాన్ని సాధించడానికి ఏ అవరోధాలు అడ్డంకులైనా వాటిని అధిగమించి చివరి గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉండాలి. నిరాశ నిస్పృహ చెందొద్దు యువత. ఏదో ఉద్యోగాలు దొరకట్లేదు, ఏదో అగాచానికి పాల్పడటం, అది మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే. ఎప్పటికైనా మంచి బ్రహ్మాండ భవిష్యత్తు ఉంది, ఇది కొనసాగుతుంది. అలాగే ఈ యొక్క ఇటువంటి కాన్సెప్ట్స్ ఇంకా ఎన్నెన్నో కొత్త కొత్త ఐడియాలతో మీరు ముందుకు కావాలి. అందరు కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుని, ముఖ్యంగా మన పొట్టి వెంకటేష్ గారికి, రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరొకసారి ద్వితీయ యజ్ఞం లేకుండా ద్వితీయ అవకాశం ఇచ్చినందుకు నాకు తెలుసుకుంటాను.